హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆష్. హాయ్ అండి. ఈరోజు మనము క్విక్గా ఫాస్ట్గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. మీకు చాలా ఈజీగా టైం ఎక్కువ పట్టకుండా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. నిమ్మకాయ పులిహోర. మనం ఎప్పుడూ వేడివేడి అన్నంతో కాకుండా మనం మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని పొడి పొడిలాడుతూ అన్నంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉడికించిన అన్నాన్ని వేసుకుందాము. ఒక టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒక గ్లాస్ బియ్యానికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసుకున్నాను. ఇప్పుడు రసం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో సాల్టును నిమ్మకాయ రసము బాగా కలిసిపోయేటట్టు కలుపుకుందాము. బాగా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ తాలింపు వేసేసుకుందాము. పదండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. దాంట్లో తాలింపు కోసం కొంచెం నూనె వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. 3 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర కొంచెం లైట్గా వేయించుకుందాము. ఇప్పుడు లైట్గా తాలింపు గింజలు వేగినాయి కదా. ఇప్పుడు 2 or 3 స్పూన్స్ మనము వేయించిన గుళ్ళు వేసుకుందాం. ఇవి కూడా బాగా దూరగా వేగేంతవరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి. ఇదే టైంలో మనం ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము తాలింపులో. అలాగే 3 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు బాగా మిక్స్ చేసుకుందాం. బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఆర్చింగువ కొంచెం వేసుకుందాము లైట్గా. 1/2 టేబుల్ స్పూన్ ఆర్చింగు, కొంచెం కొత్తిమీర. తాలింపు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. రైస్లో తాలింపు యాడ్ చేసేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ మనము ఇందులో ఉప్పు, నిమ్మకాయ రసము కలిపేసి ఉంది కాబట్టి తాలింపు ఒకటే యాడ్ చేసుకుందాము. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుండిద్దండి. చాలా ఫాస్ట్గా ఈజీగా ఎప్పుడైనా పనుల్లో పండగలప్పుడు తొందరగా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకే కాదు, ప్రసాదాలకు కూడా మనం పెట్టుకోవచ్చు. వేడి అన్నంలోనే చేయాలని లేదండి. మనం ఎప్పుడైనా టిఫిన్లు చేసి బోర్ కొట్టినప్పుడైనా సరే, నైట్ అన్నం ఏమన్నా ఉన్నా మార్నింగ్ ఇలా చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్. మీరు అలాగా పలుగ్గా ఉండేటట్టు వండుకోండి. డిష్ అవుట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర పెట్టి గార్నిష్ చేసుకుందాము. సో అంతేనండి, ఫాస్ట్గా క్విక్గా అయిపోయే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.